Subscribe now and press the bell icon to get notified. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో డిగ్రీ సెమిస్టర్ 1 వాళ్ళకి సంబంధించి ఇంకా కొన్ని యూనివర్సిటీస్కి అయితే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, ఇంకా జరగనున్నాయి కూడా. సో వీళ్ళకి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేది ఒక చిన్న క్లారిటీ అయితే మీకు ఇవ్వనున్నాను అనమాట ఈ వీడియోలో. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మీకు మోడల్ పేపర్స్ చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో అవ్వచ్చు, అదేవిధంగా కమెంట్ సెక్షన్లో ఏం అడుగుతున్నారంటే, ఆల్రెడీ మన ఛానల్లో మనం ఎసెన్షియల్స్ మీద, అడ్వాన్సెస్ మీద ఎక్స్ప్లెనేషన్తో వీడియోస్ అయితే చేయడం జరిగింది. అంటే ఆల్రెడీ పబ్లిక్ ఎగ్జామ్ దేనికి చాలా యూనివర్సిటీస్కి అయిపోయాయి కాబట్టి ఆ యూనివర్సిటీకి సంబంధించిన క్వశ్చన్ పేపర్ని మనం అప్లోడ్ చేయడం జరిగింది మన ఛానల్లో. అయితే అలాగే ఇంకా కొన్ని యూనివర్సిటీస్వి చాలా జరిగాయి కాబట్టి, ఇంకా కొన్ని యూనివర్సిటీస్ మాకు ఇవ్వండి సార్, ఆల్రెడీ మీరు పెట్టింది మేము చూసాం, ప్రాక్టీస్ చేసాం, ఇంకా కొన్ని యూనివర్సిటీస్ ఇచ్చారంటే అవి కూడా ప్రాక్టీస్ చేస్తాం, సో దట్ మనకి ఇంకా క్లారిటీ అయితే రావడం జరుగుతుందని చెప్పి అడిగారు. సో అందుకోసమే ఈరోజు ఈ వీడియోలో ఇంకొక యూనివర్సిటీ పబ్లిక్ పేపర్ అయితే మీ ముందుకు తేవడం జరిగింది. సో ఈరోజు చెప్పబోయే ఈ క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉన్నదో, ఇందులో ఉన్న మోడల్స్, ఇందులో ఉన్న సమ్స్ యొక్క లెవెలే మీకైతే అది ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళకి అవ్వచ్చు, ఇంకా జరగబోయే ఎగ్జామ్స్ కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా ఇలాగే ఉండబోతుంది అనమాట. అర్థమైందా? సో మీకు ఏది కూడా టఫ్ ఇచ్చేయడం అలాగని చెప్పి ఈజీగా ఇవ్వడం, మోడరేట్ లెవెల్లోనే ఇవ్వడం జరుగుతుంది. సో అది ఎలా ఉంది ఏంటి అనేది ఈరోజు ఈ వీడియోలో మనం చూద్దాం. అండ్ పీడిఎఫ్కి సంబంధించి కూడా క్లారిటీ అయితే వీడియోలో నేను ఇవ్వబోతున్నాను. సో డైరెక్ట్గా మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే మనం వెళ్దాం. ఓకే, సో ఇక్కడ చూడండి అమ్మా. సో ఇక్కడ మీకు నేను పేపర్ అయితే చూపిస్తున్నాను. ఎసెన్షియల్స్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ మ్యాథమెటికల్, ఫిజికల్ అండ్ కెమికల్ సైన్సెస్ పేపర్ అనమాట. సో ముందు మనం ఎసెన్షియల్స్ చూద్దాం. ఇది పబ్లిక్ ఎగ్జామ్ పేపర్, ఓకేనా? దీని తర్వాత అడ్వాన్సెస్ కూడా చూద్దాం ఈ వీడియోలో. సో మీ అందరికీ క్వశ్చన్ ప్యాటర్న్ తెలియాలి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే క్వశ్చన్స్ అనేవి ఎంత టఫ్గా అడుగుతున్నాడు, ఎంత ఈజీగా అడుగుతున్నాడు అనేది మీకు తెలియాలి. అంటే ఏ వేలో ఉంది, ఏ లెవెల్లో ఉంది అనేది మీకంటే ఒక ఐడియా రావాలన్న ఉద్దేశంతో మీరు అడగగానే నేనైతే ఇది పెడుతున్నాను అనమాట. ఇంకా పబ్లిక్ పేపర్స్ నా దగ్గర ఉన్న వీలైనంత వరకు కూడా అప్లోడ్ చేస్తాను వెతికి. ఓకే రైట్, ఇక్కడ చూడండి అమ్మ ఒకసారి. ముందుగా మనం చూసినట్లయితే సెక్షన్ ఏ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. సో 31 30 మార్క్స్ అనమాట, ఓకేనా? సో ఇక్కడ ప్రింట్ అనేది ఆ విధంగా వచ్చింది, ఆ పేపర్ కూడా అలానే వచ్చింది. సో అందుకే కొంచెం మీకు ఆ ప్రింటింగ్ అలా కనబడుతుంది అనమాట. సో మీరు చూడొచ్చు క్లియర్గా. సో ఫస్ట్ది ఇవన్నీ కూడా మీకు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సేమ్ ప్రతి పబ్లిక్ పేపర్ లాగేనమాట, ఓకేనా? సో మీదే సిలబస్. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ 6 క్వశ్చన్స్. ఫస్ట్ 6 క్వశ్చన్స్ కూడా మనకి మ్యాథ్స్ మీదే ఉన్నాయి. ఆ తర్వాత ఫిజిక్స్, ఆ తర్వాత కెమిస్ట్రీ అలా ఎంటర్ అవుతుంది. నేను మీకు నెంబర్ స్క్రోల్ చేస్తాను, మీరు చూడొచ్చు, ఓకేనా? ఇవన్నీ కూడా మన పీడిఎఫ్లో ఉన్న క్వశ్చన్లే. అర్థమైందా? మన దగ్గర ఎవరైతే పీడిఎఫ్స్ తీసుకున్నారో వాళ్ళందరూ కూడా ఇవన్నీ చాలా బాగా రాశారు, ఓకేనా? వాళ్ళు పెట్టినవే నాకు ఈ మోడల్ పేపర్స్. అయితే మీకు అవి విత్ ప్రూఫ్స్ కూడా నేనైతే చూపిస్తాను, డోంట్ వర్రీ. ముందు మనం మోడల్ పేపర్ చూసేద్దాం. ఆ తర్వాత మన పీడిఎఫ్స్కి వచ్చిన రెస్పాన్స్ ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను. చాలామంది ఏంటంటే రెస్పాన్స్ కోసం అంటే పీడిఎఫ్లు తీసుకున్నాక అది సక్సెస్ అయిందా లేదా అని డౌట్ కూడా చాలామందిలో ఉంటుంది. అది సక్సెస్ ఎంతవరకు అయ్యింది అనేది కూడా మీకు నేను చూపిస్తాను, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ముందు మనం మోడల్ పేపర్ చూసేద్దాం, చూడండి, ఓకేనా? ఇది మీరు జస్ట్ వీలైనంత వరకు రాసుకోండి ఓ దగ్గర, చూడండి అమ్మా. సో నెక్స్ట్ 7, 8, 9 క్వశ్చన్స్ మీకు ఫిజిక్స్ మీద ఉన్నాయి. ఆ తర్వాత 10th క్వశ్చన్, ఓకేనా? మీకు కనిపిస్తుంది కదా, ఇంకా జూమ్ చేయాలా? ఓకే, 10th క్వశ్చన్ చూడండి. ఫిజిక్స్ 11 ఫిజిక్స్ మీదే. 12 ఇది మీరు పాస్ చేసుకొని రాసుకోండి ఓ దగ్గర, లేదంటే నార్మల్గా రాసుకుంటేనే బెటర్, మీకు ఒక ఐడియా వస్తుంది. 12th 13th కెమిస్ట్రీలోకి ఎంటర్ అయ్యాడు. 14 కెమిస్ట్రీది. 15, 16, 17 చూడండి ఇవన్నీ కెమిస్ట్రీ మీద. 18 ఇప్పుడు 18 వరకు కూడా అక్కడ కెమిస్ట్రీ మీద ఉన్నాయి. ఆ తర్వాత 19, 20, 21 ఇవి చూడండి, ఇది మీకు కంప్యూటర్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. అంటే అక్కడ కెమిస్ట్రీ అప్లికేషన్స్ ఇవి ఉంటాయి కదా, అవన్నీ కలిపి చెప్పాను మీకు 18 వరకు. తర్వాత ఇదిగోండి ఇదంతా కంప్యూటర్ అనమాట. ఇది 22, 23, 24 మీకు చూడగానే అర్థమైపోతాయి, ఇవన్నీ ఈజీయే. ఇవన్నీ కూడా మన పీడిఎఫ్లో ఉన్న క్వశ్చన్సేనమ్మా. సో ఎందుకంటే చాలా వరకు నీట్గా ప్రతిదీ అనలైజ్ చేసి తయారు చేసిన పీడిఎఫ్స్ అవి, నార్మల్గా రాసినవి కావు. కాబట్టి అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ నుంచి అవుట్ ఆఫ్ అసలు వచ్చే అవకాశాలు ఉండవు. ఇప్పటికి
సుమారు 10 యూనివర్సిటీలు ప్లస్ ఎగ్జామ్స్ అయ్యాయి. మీ అందరికీ తెలుసు. మనం ప్రతి అప్డేటు పెడుతున్నాం ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే మాత్రం. సో, ఈ 10 యూనివర్సిటీల్లో కూడా మనం ఇచ్చిన ఇంపార్టెంట్లు పడ్డాయి. మన పీడీఎఫ్‌లో క్వెషన్స్ పడ్డాయి. మనల్ని ఫాలో అయినోళ్ళందరూ రాసారు. ఓకేనా? సో, అంత బెటర్‌గా మీకైతే యూజ్ ఉంటది. చూడండి. ఇదిగోండమ్మా ఇది 25, 26 ఇదంతా కూడా మీరు అబ్జర్వ్ చేస్తే 30 వరకు. ఇక లాస్ట్‌లో మళ్ళీ మీరు అబ్జర్వ్ చేస్తే 29, 28 మీకు ఫిజిక్స్‌లోకి దిగాడు. 30 మళ్ళీ మ్యాథ్స్ ఇచ్చాడు. అలా అలా కొంచెం అటు ఇటు ఇస్తున్నాడనమాట. సో, మిగతాదంతా కంప్యూటర్ పార్టే. ఓకే. ఇది ఫస్ట్ సెక్షను. నెక్స్ట్ సెకండ్ సెక్షన్ గనక మనం చూసినట్లయితే ఈ పేపర్ ఎసెన్షియల్స్‌లో సెక్షన్ బి 10 వన్స్ 10 మార్క్స్. ఫస్ట్‌ది మీకు మ్యాథ్స్, సెకండ్‌ది మ్యాథ్సే, థర్డ్‌ది ఫిజిక్స్, ఫోర్త్‌ది ఫిజిక్స్ అంటే దాన్ని బట్టి చెప్పాలా? ఓకే. 35, 35థ్‌ది ఓకేనా? కెమిస్ట్రీ, 36 కెమిస్ట్రీ, 37 కంప్యూటర్, ఓకే. 38 కంప్యూటర్, 39 ఫిజిక్స్, 40 మీకు మళ్ళీ ఇది కెమిస్ట్రీలోది ఇచ్చాడు. సో, అలా అనమాట. అలాగ అన్నీ జంబుల్ అప్ అయ్యి ఇచ్చాడనమాట. ఓకేనా? రైట్. నెక్స్ట్ సెక్షన్ సికి చూడండి. సెక్షన్ సిలో గనుక మీరు చూసినట్లయితే 41, 42 మ్యాథ్స్‌లు, 43 మ్యాథ్సే, 44 ఫిజిక్స్, 45 కెమిస్ట్రీ అప్లికేషన్స్. కెమిస్ట్రీ ఇన్ ద సెన్స్ అప్లికేషన్స్ ఆఫ్ ఫిజికల్, కెమికల్ సైన్సెస్ ఉంది కదా! అది. 46, 47 కెమిస్ట్రీ, 48 మీకు మళ్ళీ కంప్యూటర్ ఇచ్చాడు. 49 కంప్యూటర్ ఇచ్చాడు. 50 కూడా కంప్యూటర్ ఇచ్చాడు. ఓకేనా? కంప్యూటర్ మీద. నెక్స్ట్ సెక్షన్ డి చూడొచ్చు మీరు క్వెషన్స్. సెక్షన్ డి మ్యాచింగ్ అనమాట. 2 ఇచ్చాడు. 1, 2 అని చెప్పి. ఇందులో ఆబ్వియస్‌లీ మీకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్ కలిపినట్టే ఉంటాయి చూడండి. ఓకేనా? 2 రైట్. నెక్స్ట్ లాస్ట్‌ది వచ్చేసరికి సెక్షన్ ఈ ట్రూ ఆర్ ఫాల్స్ అనమాట. ఇందులో కూడా మీకు 61 మ్యాథ్సే, 62 మ్యాథ్సే, 63 ఫిజిక్స్, 64 ఫిజిక్స్, 65 కెమిస్ట్రీ, 66 కెమిస్ట్రీ, 67 కంప్యూటరు, 68 కంప్యూటర్, 69 కంప్యూటర్, 70 మళ్ళీ అప్లికేషన్స్‌లోది ఇచ్చాడు. అంటే ఇక్కడ ఓవరాల్‌గా 70 క్వెషన్స్. ఇది 70 మార్క్స్ పేపర్ అమ్మా. యెస్. ఎగ్జాక్ట్‌లీ. సో, ఇది ఓకేనా? మీకు అర్థమైంది కదా! 70 క్వెషన్స్ అయితే ఇచ్చారిక్కడ. ఇప్పుడు మీరు చూసారు కదా! ప్రతి దాంట్లో కూడా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్ కవర్ అయింది. ఆల్రెడీ మన ఛానెల్‌లో మనం అప్లోడ్ చేశాము. మీరు చూడండి. ఎక్స్‌ప్లనేషన్ వీడియో అయితే అప్లోడ్ చేసాం. దీనిది కాదులెండి. ఇంకొక యూనివర్సిటీది. ఇప్పుడు ప్రెజెంట్ మీరందరూ కూడా ప్రిపరేషన్‌లో ఉన్నారు. స్పీడ్‌గా అప్లోడ్ చేయాలన్న ఉద్దేశంతో నేనైతే క్వెషన్స్ పెట్టాను. మీరు ప్రిపేర్ అవ్వండి. డైరెక్ట్‌గా మీకేమైనా డౌట్ ఉంటే నన్ను మీరు అడగొచ్చు. దీనికి సంబంధించి ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ పర్టిక్యులర్ బిట్ పెట్టి ఆన్సర్ చెప్పమంటే వీలైనంత వరకు కూడా ఐ విల్ బి ఏబుల్ టు ఆన్సర్ యూ. ఓకేనా? సో, ఇది ఎసెన్షియల్స్ పేపర్ అనమాట. ఓకేనా? సో, ఎసెన్షియల్స్ పేపర్ అనేది ఈ విధంగా ఉన్నది. ఇప్పుడు మనం అడ్వాన్సెస్ పేపర్‌కెళ్దాం. అడ్వాన్సెస్ పేపర్ గనక ఎళ్ళినట్టయితే ఇదిగోండి. ఇది అడ్వాన్సెస్ పేపరు. ఇందులో కూడా ఎలా ఇచ్చాడనేది చూడండి. 70 మార్క్స్ పేపర్ ఇది కూడా. సో, సెక్షన్ ఏ ఇక్కడ కూడా మీకు 1 మ్యాథ్స్, 2 మ్యాథ్స్, 3 మ్యాథ్స్, 4 మ్యాథ్సే, 5థ్ మ్యాథ్స్, 6థ్ మ్యాథ్స్. ఫస్ట్ 6 ఇక్కడ ఇందాకలాగే మ్యాథ్స్‌వే ఇచ్చాడు. మళ్ళీ చెప్తున్నాను ఇవన్నీ కూడా మనం చెప్పిన బిట్స్‌లోవి. మన దగ్గర ఎవరైతే పీడీఎఫ్‌లు తీసుకున్నారో వాళ్ళందరూ మన పీడీఎఫ్స్‌లో ఇవన్నీ ఉన్నాయి బిట్స్. ఓకేనా? నెక్స్ట్ 7థ్, 8థ్, 9థ్ మీకు ఫిజిక్స్ ఇచ్చాడు ఆబ్వియస్‌లీ. ఓకే. రైట్. నెక్స్ట్ ఇది నెక్స్ట్ పేజ్ అనమాట. 10థ్‌ది ఫిజిక్సే. 11థ్ ఫిజిక్స్. ఇంక నేను చెప్పక్కర్లేదు. మీకు ఆటోమేటిక్‌గా ఐడియా వచ్చేస్తది. ఏటి ఫిజిక్స్, ఏటి కెమిస్ట్రీ అనేది. ఎందుకంటే ఇప్పటికి బాగా ప్రిపేర్ అయ్యి ఉంటారు కాబట్టి మీకు ఒక క్లారిటీ అయితే వస్తది. సో, నేను నెమ్మదిగా స్క్రోల్ చేస్తున్నాను. మీరైతే స్క్రీన్‌షాట్ తీసుకొని అవన్నీ ఒకసారి రాసుకొని ఒక ఐడియా ఎంతవరకు అడుగుతున్నాడు? లెవెల్ అనేది ఏ విధంగా ఉంది? ఓకేనా? మరీ హైకెళ్ళాడా లేదా అనేది ఒకసారి చూడండి. అంతా ఈజీగానే ఉంది. నో వరీ అట్ ఆల్ అంతా ఈజీయే. ఓకేనా? చూడండమ్మా. సో, ఇవి 18 క్వెషన్స్ ఉన్నాయి ఇక్కడ. రైట్. నెక్స్ట్‌ది 19థ్, 19థ్ క్వెషన్. సో, మీరు మన పీడీఎఫ్స్‌కి సంబంధించి మీకైతే ప్రూఫ్ చూపిస్తాను. ఈ క్వెషన్ పేపర్ అవ్వగానే. చూడండి. మీకప్పుడు ఐడియా వస్తది. మన దగ్గర పీడీఎఫ్ తీసుకోవడం వల్ల బెనిఫిట్టా కాదా? వర్తీయా కాదా? అనేది మీకు తెలియాలి కాబట్టి చూడండి. క్లారిటీ వస్తది. 19, 20, 21 ఇంక ఇవన్నీ కూడా డైరెక్ట్ బిట్స్. ఓకేనా? సో, ఇయన్నీ స్క్రీన్‌షాట్ తీసుకోండి. ఒక దగ్గర 30. సో, 30 ఇందాకలాగే మీకు
చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ అనేవి ఎంసీక్యూస్ 30 ఇచ్చాడు. మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్. ఇప్పుడు సెక్షన్ బిలోకి ఎంటర్ అయితే ఇక్కడ 3 బిట్లు ఇవ్వడం జరిగింది. రైట్. నెక్స్ట్ ఇదిగోండి ఇది. ఇంకొంచెం జూమ్ చేశాను. 34 హైడ్రో పవర్ జనరేట్స్ ఎలక్ట్రిసిటీ బై హార్నెసింగ్ ద ఎనర్జీ ఆఫ్ ఫ్లోయింగ్ అన్నాడు. హార్నెస్ అంటే అక్కడ అర్థం యూజింగ్ అమ్మ, గుర్తుపెట్టుకోండి. ఓకే. ఎందుకు చదివానంటే మీకు అది మళ్ళీ కనిపించదేమో, బ్లర్ అవుతుందన్న ఉద్దేశంతో నేను చదివాను. మిగతావన్నీ బాగానే ఉన్నాయి చూడండి. ఇవన్నీ రాయాలి. నెక్స్ట్ సెక్షన్ సి వచ్చి మీకు వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 10 మార్క్స్ అనమాట. ఇవి కూడా ఇందాకలాగే సేమ్ ఆ పేపర్లో అదే ప్యాటర్న్ 70 మార్క్స్ ప్యాటర్న్ అనమాట. ఇప్పుడు ఏయూ ఎవరికైతే ఎగ్జామ్ జరగబోతుందో వాళ్ళకి ఇదే ప్యాటర్న్లో వస్తుంది. ఓకే. ఇది సెక్షన్ సి. నెక్స్ట్ సెక్షన్ డి మీరు చూసుకున్నట్లయితే మీకు మళ్ళీ మ్యాచింగ్ ఇచ్చాడు. 2 ఇస్తాడు ఇక్కడ కూడా. ఇది ఫస్ట్ మ్యాచింగు. నెక్స్ట్ ఇది సెకండ్ మ్యాచింగు. ఇదిగోండి క్లోరినేషను, ఎక్స్క్యూజ్ మీ, రివర్స్ ఆస్మోసిస్, యాక్టివేటెడ్ కార్బన్ ఫిల్టరేషన్, కంపోస్టింగ్ ఇవన్నీ ఇచ్చాడు. నెక్స్ట్ ఫైనల్గా సెక్షన్ సి కనుక మనం చూసినట్టయితే సెక్షన్ ఈ ట్రూ ఆర్ ఫాల్స్. ఇందులో కూడా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్నీ కవర్ అయ్యే విధంగానే ఉంటుంది చూడండి. ఓకేనా. అయితే ఇవి ఎసెన్షియల్స్, అడ్వాన్సెస్ పేపర్స్. ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ మీకు నేను ఇది ఆల్రెడీ మనల్ని ఎవరైతే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఇవన్నీ తెలుస్తాయమ్మ. ఓకేనా. బట్ ఇన్స్టాలో ఫాలో అవ్వలేని వాళ్ళకి తెలియవు. మన దగ్గర పీడిఎఫ్స్ తీసుకున్న ప్రతి ఒక్కరు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో చాలామంది రెస్పాన్స్ అయితే మీకు నేను ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఒకసారి చూడండి. ఇప్పుడు మీకు ఏయు ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి 7th నుంచి. అలాగే కొంతమందికి ఇప్పుడు అవుతున్నాయి, కొంతమందికి ఇంకా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు ఈ అన్ని యూనివర్సిటీస్ వాళ్ళు మన దగ్గర పీడిఎఫ్ తీసుకోవడానికి ఒకవేళ ఆలోచించినా కూడా తీసుకుంటే ఉపయోగం ఏంటి అని అనుకున్నోళ్ళు కూడా ఉంటారు. ఓకేనా. అయితే వాటి వల్ల ఉపయోగం ఏంటి అనేది ప్రూఫ్ మీకు చూపించాలన్న ఉద్దేశంతో చూపిస్తున్నాను. ఇది మన దగ్గర డిఫరెంట్ యూనివర్సిటీస్, అది రాయలసీమ యూనివర్సిటీ అవ్వచ్చు, కృష్ణ యూనివర్సిటీ అవ్వచ్చు, అంబేద్కర్ అవ్వచ్చు, ఆంధ్ర కేసరి యూనివర్సిటీ వాళ్ళు అవ్వచ్చు, ఇలా వేరియస్ రీజన్స్. ఓకేనా. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అవ్వచ్చు, వీళ్ళందరూ తీసుకున్నారు. తీసుకొని వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసింది హార్ట్ఫుల్గా. ఫస్ట్లీ నేనైతే వీళ్ళందరికీ చాలా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ అయితే తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ టు దిస్ ఆల్ పీపుల్. ఎందుకంటే వాళ్ళు అంటే మనం పెట్టిన దానివల్ల ఉపయోగపడి వాళ్ళు మంచి మార్క్స్ తెచ్చుకున్నారు అనేది ఒకటి నాకు హ్యాపీనెస్. 2 వాళ్ళు మర్చిపోకుండా నిజంగా వాళ్ళు దానివల్ల బెనిఫిట్ పొందినందుకు నాకు ఇన్ రిటర్న్ రిప్లై ఇచ్చినందుకు, ఇన్ రిటర్న్ మళ్ళీ వాళ్ళ హ్యాపీనెస్ని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేశారు చూసారా, అది నిజంగా హ్యాపీ మూమెంట్ అనే చెప్పాలి. ఐ ఫెల్ట్ రియల్లీ వెరీ హ్యాపీ బికాస్ ఆఫ్ ఆల్ దీస్ పీపుల్. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. సో వీళ్ళల్లో మీరు ఒకరు అవ్వాలి. సో వీళ్ళు ఎలాగైతే మంచి మార్క్స్, వీళ్ళు ఎలాగైతే మంచి రిప్లైస్ నాకు పెట్టారో వాళ్ళ హ్యాపీనెస్ని, అంటే చాలామంది కాలేజీల్లో క్లాసులు కూడా అవ్వలేదంట, కానీ వాళ్ళు కూడా మన పీడిఎఫ్లు తీసుకొని మన యూట్యూబ్ ఛానల్లో ఉన్న మన వీడియోలే చూసి మంచి మార్క్స్ తెచ్చుకున్నారు. ఇట్స్ అబ్సల్యూట్లీ రియల్లీ హ్యాపీ ఫర్ మీ నిజంగా. సో మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని నేను ఇంకా చాలా డెవలప్మెంట్స్ అయితే మన ఛానల్లో చేయబోతున్నాను. దానికి ఖచ్చితంగా మీ సపోర్ట్ కావాలి. మీరు అనుకున్న వీడియో క్లాసెస్ కూడా నేనైతే ప్లాన్ చేస్తానన్నమాట. మీరు ఎవరు వర్రీ అవ్వద్దు వీలైనంత వరకు. ఓకేనా. రైట్. ఓకే. సో ఇంకెలా ఒకసారి చూద్దాం, మీకు క్లారిటీ వస్తుంది. ఇవన్నీ కూడా ఎగ్జామే. నేను ఇదిగోండి అవర్ స్టూడెంట్స్ రెస్పాన్స్ అని చెప్పి పెట్టానన్నమాట. ఇందులోని ఇన్స్టాలోని ఎప్పటికప్పుడు పెడతా ఉన్నాను. మీలో చాలామంది తెలియపోవచ్చు. ఒకసారి చూడండి. దీన్ని బట్టి మీరు మన దగ్గర పీడిఎఫ్స్ తీసుకోవాలా వద్దా అనేది కూడా మీకు క్లారిటీ వస్తుంది. ఓకేనా. పీడిఎఫ్ కనుక కావాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో నాకు MTH_హరీష్ ఇది ఇన్స్టాగ్రామ్ ఐడి అమ్మ. మీరు నాకు అక్కడ మెసేజ్ పెడితే దాని డీటెయిల్స్ పెడతాను. ఓకేనా. ఒకసారి కమెంట్లు చూసేద్దాం, మీకు ఐడియా వస్తుంది. నాకు పర్సనల్గా వీళ్ళు పెట్టిన మెసేజ్లు ఇవన్నీ వాట్సాప్ స్క్రీన్ షాట్స్ చూడండి. ఓకేనా. ఇది నేను చదవాల్సిన పని లేదు, మీకు క్లారిటీగా ఉంటుంది. చూడండి ఇవన్నీ కూడా. సో ఇదొకటి. నెక్స్ట్ మీ మెటీరియల్ చూసి ఇంప్రెస్ అయ్యాము. సో ఇంకా ఇవన్నీ ఇంకా అందరికీ అదేనమాట. అంటే చాలామంది ఇక్కడ ఈ కమెంట్ ఏంటంటే, ఇప్పుడు నేను ఈ ఫస్ట్ సెమిస్టర్లో మీ అందరి కోసం నేను ఎసెన్షియల్స్, అడ్వాన్సెస్ మీద ప్లాన్ చేశాను యాక్చువల్గా. మిగతావి చాలామంది అనలిటికల్ స్కిల్స్ అడుగుతున్నారు, కమ్యూనికేషన్ స్కిల్స్ అడుగుతున్నారు, ఇంగ్లీష్ అడుగుతున్నారు. మీరు ఇన్ని అడుగుతారని నేను అనుకోలేదు యాక్చువల్గా. ఎందుకు అనుకోలేదంటే మేజర్గా ఈ ఎసెన్షియల్, అడ్వాన్సెస్ అనేవి టఫ్ కదా, మిగతావన్నీ ఈజీయే కదా అని చెప్పి నేను ఎక్కువ ఫోకస్ వీటి మీద చేసి ఇవి ప్రిపేర్ చేశాననమాట. ఇక నుంచి ఈ సెకండ్ సెమిస్టర్ నుంచి, ఓకేనా, ఈ సెకండ్ సెమ్ నుండి వీలైనంత వరకు కూడా అన్ని సబ్జెక్టులు కవర్ చేస్తాను మీకోసం.
అన్ని పీడిఎఫ్‌లు మనవుంటాయి. మన 'మేక్ థింగ్స్ హ్యాపెన్ ఎస్‌వీకెన్' ఛానల్ పేరు మీద అన్ని మెటీరియల్స్‌ని నేనైతే మీకు డెఫినిట్‌గా రిలీజ్ చేస్తాను. అర్థమైందా? సో, ఫస్ట్ సెమ్ కాబట్టి నేను ఈట్లి మీద అప్లై చేశాను. డెఫినెట్‌లీ సక్సెస్‌ఫుల్‌గా మీరందరూ సక్సెస్ అయ్యారు. ఐ యామ్ వెరీ హ్యాపీ ఫర్ థట్. సెకండ్ సెమ్ నుంచి ఇంకా మనం చేద్దాం. ఓకేనా? అది. నెక్స్ట్. సో, ఇదంతా మీరు చూడొచ్చు. ఇదిగోండి సార్ మీ పీడిఎఫ్ చాలా బాగున్నాయి. చాలా బాగా అర్థమయ్యాయి అని పెట్టారు. మా కాలేజ్ మ్యాథ్స్ అసలు చెప్పరు సార్. మీ వల్ల చాలా హెల్ప్ జరిగింది. కాలేజ్‌లో కూడా ఇంత వివరంగా చెప్పలేరు సార్. ఇలా డిఫరెంట్ మన దగ్గర పీడిఎఫ్‌లు ఇవన్నీ కూడా. ఓకేనా? నెక్స్ట్. ఇది నేను చదవాల్సిన పని లేదు. కాపోతే చూపించడానికి ఏంటంటే చాలా మందికి నమ్మకం ఉండదు కాబట్టి, జెన్యూన్‌గా నేను ప్రతీదీ చెప్పాలన్న ఉద్దేశంతో చెప్పేస్తున్నాను అంతే మీకు. ఎందుకంటే నేను చేసిన వీడియోస్‌లో ఏం చెప్తాను? మన పీడిఎఫ్‌లు తీసుకుంటే మీకు ఎగ్జామ్‌లో అవే పడతాయి. తిరగలేదు అని చెప్తాను. అది చాలా మందికి మామూలుగా తెలియని వాళ్ళకి. మీరు నన్ను తప్పుగా అనుకుంటారని నేనెప్పుడు అనుకోను. మీరందరూ నా ఫ్యామిలీ అనుకుంటాను. బట్ చాలా మందికి అది తెలీదు కదా! సారే చెప్తున్నారు కదా! వేర్ ఈస్ ద ప్రూఫ్ అనుకుంటారు. అందుకు ఆ ప్రూఫ్ చూపిస్తున్నాను అంతే ఇంకేం గాదు. ఇదిగోండి ఇది కూడా అంతే. కోర్స్ 2 ఎగ్జామ్ అయింది. సూపర్‌గా రాసాను సార్. అన్నీ పీడిఎఫ్‌లోవి వచ్చాయి. థాంక్ యూ సో మచ్ సార్. పీడిఎఫ్ చాలా అంటే చాలా బాగా యూజ్ అయ్యింది. ఇదిగోండి ఇవన్నీ కూడా పెట్టిన మెసేజ్‌లు ఇయన్నీ. మీకక్కడ టైమింగ్‌లు కూడా ఉన్నాయి. డిఫరెంట్ టైమింగ్స్ అనమాట. ఒక డేలో వచ్చినవన్నీ నేను పెడుతున్నాను. థాంక్ యూ ఫర్ యువర్ పీడిఎఫ్. యువర్ పీడిఎఫ్స్ ఆర్ వెరీ యూజ్‌ఫుల్ ఫర్ మీ. ఐ యామ్ సో హ్యాపీ. మీ వల్ల ఎగ్జామ్స్ చాలా బాగా రాసాను. ఓకేనా. చూస్తున్నారు కదా! ఇయన్నీ కూడా పీడిఎఫ్‌వే. రీసెంట్ ఇది ఇందాలే చూసాం. రిపీట్ అయిపోయింది. ఓకే. ఇది చూడండి. రీసెంట్‌వనమాట. ఇవన్నీ గత 2 మంత్స్‌వి. 2 మంత్సు, ఈ 10 డేస్ ఇలా వచ్చినవే. ఈరోజు, నిన్న కూడా వచ్చినవి కూడా ఇందులో ఉంటాయి. ఇదిగోండి మీరిచ్చిన మెటీరియల్స్‌లో మ్యాథ్స్ క్యూఎల్ఏ చాలా బాగున్నాయి. మా సార్స్ కూడా అవే ఫాలో అవుతున్నారు. డిఫరెంట్ కాలేజెస్ వాళ్ళు కూడా అయ్యే ఫాలో అవుతారని చెప్పి మీలో మీరు చెప్పినవి ఇవన్నీ కూడా. అందుకే ఐ యామ్ సో హ్యాపీ అన్నాను మీకు. ఇగోండి డిగ్రీ సెమ్ 1 పీడిఎఫ్స్ ఇవి. మీ వీడియోలో అవన్నీ వచ్చాయి అన్నారు. సూపర్ సార్ మొత్తం రాసేసానని అన్నారు. ఇలా వేరియస్ ఉన్నాయన్నమాట. వేరియస్ మెసేజెస్. ఇదిగోండి. ఇవి కూడా. మొన్న మాకు ఎసెన్షియల్స్ అయింది. చాలా హెల్ప్ జరిగిందని చెప్పి పెట్టారు. అన్న థాంక్ యూ సో మచ్ అన్నారు. ఐ యామ్ ఆల్సో వెరీ థాంక్‌ఫుల్ టు యూ ఆల్. బికాజ్ మీరంత హార్ట్‌ఫుల్ అండ్ జెన్యూన్‌గా ఉండడం వల్ల నేను ఇంకా బాగా మీకు సపోర్ట్ చేసే ఉద్దేశంలోనే ఇంకా డెవలప్ అవుతాననమాట. నో వరీ అట్ ఆల్. నెక్స్ట్. ఇదిగోండి పీడిఎఫ్ కన్ఫర్మ్‌గా అన్నీ నాకు చాలా యూజ్ అయ్యాయి హార్డ్ వర్క్. హాయ్ సార్ పీడిఎఫ్ చాలా బాగా యూజ్ అయ్యాయి. సెకండ్ సెమ్‌కి కూడా పీడిఎఫ్స్ పెట్టండి సార్ అని చెప్పి నాకు మేజర్, మైనర్ కూడా చెప్తారు. ఇంకోటి మీరు కూడా మీకు చెప్తున్నాను ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో, మీరు నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ పెట్టినప్పుడు ఈ పీడిఎఫ్స్ ఒకవేళ తీసుకోవాలనుకుంటే తీసుకుంటూ, మీరు నాకు మీ సెకండ్ సెమ్‌లో తీసుకున్న మేజర్, మైనర్ కూడా నాకు పెట్టండి. ఓకేనా. దాని మీద నేను ఇంకా వర్క్ అయితే ఇంకా అంటే డిఫరెంట్ ఫ్యాకల్టీని తీసుకోవడం, పీడిఎఫ్‌లు తయారు చేయించడం. ఎందుకంటే అన్ని సబ్జెక్టులు చేయించాలి కాబట్టి, నేను మీకోసం చాలా చేయాలనుకుంటున్నాను. చేద్దాం. నెక్స్ట్. ఇది ఇంకొకటి. ఇదిగోండి. ఓకేనా. అది అయిపోయినట్టుంది ఇందాకలే. ఇది చూడండి. ఇది ఇంకోటి. సో, థాంక్ యూ సార్. అంతా మీ పీడిఎఫ్స్ అండ్ మీ వీడియోస్ అన్నారు. అయిపోయింది సార్ ఈరోజు ఎగ్జామ్ ఇది. సో, మా కాలేజ్‌లో అసలేం చెప్పలేదు సార్. ఇదంతా కూడా. ఇయన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మన పీడిఎఫ్స్ ఎఫెక్ట్. సో, మన పీడిఎఫ్స్‌ని ఫాలో అయినోళ్ళు ప్రతి ఒక్కళ్ళు చాలా బాగా రాసారు. ఐ యామ్ వెరీ హ్యాపీ. మీరు ఇంకా బా రాయాలి. మీరందరూ మీ ఎయిమ్ అంతా ఎలా ఉండాలంటే టాప్‌లో ఉండాలి. ఓకే. ఫుల్ మార్క్స్‌లో ఉండాలి. పాస్ అనేది కాదు. అది గుర్తుపెట్టుకోండి. సో, మీలో ఇంకెవరికైనా సరే పీడిఎఫ్‌లు కావాలనుకుంటే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. అండ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్‌గా మీకు త్రూ ఔట్ ద డిగ్రీ మన ఛానెల్ మీ అందరికీ సపోర్టివ్‌గా ఉండబోతుంది ఇన్ వేరియస్ ఫార్మ్స్. సో, అదనమాట. మీకేమైనా అనిపిస్తే నాకు కింద కామెంట్ సెక్షన్‌లో డౌట్స్ ఉంటే తెలియజేయండి. డెఫినెట్‌లీ మీకు దానికి రిప్లై అయితే ఇవ్వడం జరుగుతది. లెట్స్ మీట్ ఇన్ ద ఇన్‌స్టాగ్రామ్. థాంక్ యూ సో మచ్.